తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఎల్లంపల్లి కూచువారిపల్లిలోని పంట పొలాల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది. వరి, అరటి పంటలను గజరాజు ధ్వంసం చేసింది. ఈ ఘటనలో పొలాల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ రాళ్లు, మోటారు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వం, చెప్పండి, ఈ ఒంటరి ఏనుగు గ్రామంలోకి ఎప్పుడు వచ్చింది, ఎలా ప్రవేశించింది? రైట్ ఇంద్రజ, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు మళ్లీ బీభత్సం సృష్టించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలా. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి గ్రామాల్లో హల్చల్ చేస్తున్న ఈ గజరాజు తాజాగా ఎల్లంపల్లి, కూచువారిపల్లి గ్రామాల్లోని పంట పొలాలపై కూడా విరుచుకు పడినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసినటువంటి వరి, అదేవిధంగా అరటి పంటలను కూడా పూర్తిగా తొక్కి ధ్వంసం చేయడం కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పంటలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తే కూడా ఫెన్సింగ్ రాళ్లను, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి మోటార్లను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షెడ్లను కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీంతో రైతులు కూడా తమ అర్థనాలతో లభో దిగోమని చెప్పి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. గతంలో అయితే కూడా రాత్రి వేళల్లోనే ఈ ఒంటరి ఏనుగు కూడా ఈ ప్రాంతంలో హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు పగటి రాత్రి పగలు తేడా తెలియకుండా కూడా ఇటు నిత్యం జనారాజులలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కూడా ఒకసారి చూసుకుంటే చంద్రగిరి మండలంలో ఏనుగులు దాడి ఇప్పుడేం కొత్త ఏం కాదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గతంలో జరిగిన పలు దారుణ ఘటనలు స్థానికులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే గత ఏడాది ఇదే మండలంలోని కొంగువారిపల్లిలో కూడా ఏనుగుల గుంపు తోటల్లో నుంచి వెళ్లగొట్టే క్రమంలో రాకేష్ చౌదరి అనే ఒక యువకుడు కూడా దారుణంగా కూడా మృతి చెందిన పరిస్థితి. అలాగే ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే ఎర్రవారిపాలెం మండలం పరిధిలోని కూడా నరవేలు సమీపంలోని పంటను కాపాడుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకి తగిలి కూడా ఒక 2 ఏనుగులు కూడా మృతి చెందడం స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. అదేవిధంగా చూసుకుంటే శేషాచల అడవి నుంచి ఆహారం, నీటి కోసం వస్తున్న ఏనుగులు క్రమంగా జనావాసాల్లోకి చొరబడుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఆర్తనాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటిని కట్టడి చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపాలా, అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ఇటు గ్రామస్తులు కూడా పదే పదే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ, రైట్ సెల్వం, ఏనుగు వల్ల పంటలకు ఎంత మేర నష్టం జరిగింది? రైట్, గతంలోనే సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వ అంచనాలు కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే గత 1.5 నెలగా కూడా ఇక్కడ ఏనుగుల సంచారం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా వీళ్ళ గుణాంకాల ప్రకారం కూడా చూసుకుంటే ఒక 30 నుంచి 35 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పి కూడా ఇటు రైతులైతే కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలో, వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ, రైట్ సెల్వం, ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? ఏనుగును తిరిగి అడవిలోకి మళ్లించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రైట్, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా పలు రకాలుగా కూడా ఈ ఏనుగుల్ని కూడా అటవీలోకి తరిమే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. ఏదైతే కూడా గుంపులో ఉన్నప్పుడు ఈ ఏనుగు ఒక రకంగా ఉంటుంది, గుంపు నుంచి విడిపోవడంతోనే ఈ బీభత్సం అంతా కూడా సృష్టిస్తుంది. కాబట్టి దీన్ని అటవీలోకి తరిమేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు. వీటి కదలికల్ని గమనించేందుకు కూడా ఇటు డ్రోన్ సహాయం కూడా తీసుకొని దాన్ని కూడా ఆ డ్రోన్ సహాయంతో దీని కదలికలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరి మీద దాడి చేయకుండా అలా అయితే కాపాడగలిగాం, కానీ దీన్ని అడవిలోకి పంపించేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కుదరడం లేదని కూడా చెప్తున్నారు. ఏదైతే కూడా ఎయిర్ గన్స్ ఉంటాయో వాటిని, అదేవిధంగా ఎండిమిర్చి వాసన అంటే ఎండిమిర్చి పొగను కూడా పంపించి అక్కడ నుంచి కూడా తరిమే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఏనుగు మాత్రం గత వారం 10 రోజులుగా పైగా ఇక్కడే తిష్ట వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గ్రామస్తులు మాత్రం ఒక కుంకి ఏనుగునన్నా ఇక్కడికి సప్లై చేసుకొని ఆ కుంకి ఏనుగు ద్వారా అయినా కూడా దీన్ని అడవిలోకి తరిమే ప్రయత్నం అయితే కూడా చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ సెల్వం.